రైతుల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రెండో విడత రైతు భరోసా రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని స్థానిక సర్పంచ్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడు చంద్రం కృష్ణగౌడ్ అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ మాత ఆలయం వద్ద పిఎస్ఈఎస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ చంద్రకృష్ణగౌడ్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చంద్రకృష్ణగౌడ్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు లారీలు రాక హమాలీ కొరతతో ఇబ్బందులు గురయ్యేవి. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రైతులకు చిన్నపాటి కష్టం కూడా లేకుండా చూస్తుందన్నారు. రైతులు దళాలను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధరను పొందాలన్నారు. సన్న రకం ధాన్యానికి 500 రూపాయల బోనస్ రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల ఆర్థిక అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్, వార్డు సభ్యులు దేవేందర్, మక్బూల్, ప్రశాంత్, లక్ష్మీ శరత్, మురళీనాయక్, మాధవి మహేష్, సెంటర్ ఇన్ఛార్జ్ ఉబలాషి రూప, ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కౌడ శ్రీనివాస్ గుప్తా, సొసైటీ సీఈఓ దుర్గాగౌడ్, సిబ్బంది సుధాకర్, విష్ణు, కిషన్, నాయకులు మాటూరి శేఖయ్య, పుండరీకం గౌడ్, వెంకటేశం గౌడ్, కౌడిపల్లి గ్రామ గౌడ్, సంఘం అధ్యక్షుడు చంద్రం కిషోర్ గౌడ్, రాగుల భూమయ్య, పటేల్, నాట్ల వెంకటేష్ గుప్తా, కుర్మా లక్ష్మణ్, తిరుమలేష్, సురేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు. రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మనం ఈ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు రేవంత్ సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న రైతు భరోసా రెండవ విడత కూడా ఈరోజు రైతులకు అకౌంట్లో పడడం ఇలా జరిగింది. అలాగే సన్న వడ్ల కొనుగోలులో 500 రూపాయల బోనస్ కూడా రైతుల అకౌంట్లో వేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం ప్యాడీ ఇయర్ లో కూడా వారి ఏదైతే సన్న వడ్ల బోనస్ అయితే ఏదైతే ఉందో అది కూడా రైతుల అకౌంట్లో పడడం జరుగుతుంది. రైతుల సంక్షేమం కోసమే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం కూడా రైతే రాజు, రైతులే ముఖ్య ఉద్దేశంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందర పోవడం జరుగుతుంది. ఇలాగే ఈ రైతులకు ఏర్పాటు చేసిన ఏదైతే కొనుగోలు కేంద్రం ఏదైతే ఏర్పాటు చేసిరో ఈ కొనుగోలు కేంద్రంలో కూడా ఎలాంటి అవకతవకలు జరగకుండా అలాగే ప్రతి ఒక్క రైతుకు సీరియల్ ప్రకారంగానే ఈ కొనుగోలు కేంద్రంలో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేలా, ప్రతి ఒక్క రైతు కూడా సంతోషపడేలా, ప్రతి ఒక్కరు కూడా దళారులకు లొంగకుండా రైతు ఏదైతే ధాన్య కొనుగోలు కేంద్రం ఉందో ఇక్కడికి వచ్చి ఏ గ్రేడ్ బి గ్రేడ్ అనే ఒక వ్యవస్థలో ఏ గ్రేడ్ దానికి 2389 రూపాయలు అయితే బి గ్రేడ్ కి 2369 రూపాయలు ఇవ్వడం రైతులకు జరుగుతుంది. అలాగే వాళ్ళకు ఏదైతే ఈ కేంద్రం వల్ల వచ్చే లాభాలు ఏవైతే ఉన్నాయో అవి సకాలంలో రైతు అకౌంట్ లోకి పడడం జరుగుతుంది. నేరుగా ఎలాంటి దళారుల చేతిలో పోకుండా, రైతులు ఎలాంటి దళారుల దగ్గర మోసపోకుండా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కేంద్రం కొనుగోలు, గత ప్రభుత్వంలో కూడా కొనుగోలు కేంద్రం ఉండేటి, కానీ అప్పట్లో రైతులందరూ రోడ్ల మీదకి వచ్చి వాస్తవానికి కూడా లారీల కొరతనో లేదంటే ఏదైతే మన కేంద్రాల్లో హమాలీల కొరతనో ఉండేది. అప్పుడు కూడా సకాలంలో డబ్బులు సరిగా పడేవి కాదు. ఈ రోజు రేవంత్ ప్రభుత్వంలో రైతు భరోసా రెండవ విడత రైతు భరోసా కూడా ఈ ఇయర్ పడింది. కాబట్టి అలాగే సకాలంలో ప్రతి ఒక్కరికి రైతులకు లారీల కొరత గాని హమాలీల కొరత గాని లేకుండా ఈ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేంద్రానికి వచ్చిన పలువురు అందరు పెద్ద మనుషులకు కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.